అందరిది ఒకే మాట ఉండాలి. నువ్వు ఒక మాట, నువ్వు ఒకలా చెప్పి, అతను ఒకలా చెప్పి, మీరు ఒకలా చెప్పి, అది మంచి పద్ధతి కాదు. అందరి బోధ ఆవు అని రాసావు అనుకోండి, అందరూ ఆవనే రాయాలి. గేదె, ఏనుగు అని రాయకూడదు. అది కావు కదా, జంతువులు కావు. ఇది ఆవు, గేదె కూడా కాదు. దేవుని పిల్లలారా, మనం చదువుకున్న ఈ లోక జ్ఞానంలో ఎలాగైతే ఒక భావంతో ఉంటామో మనం, అలాగే బైబిల్ విషయంలో మన జీవిత విధానం మనలందరూ చూసినా వాళ్ళందరూ ఒకలాగే ఉంటారండి అని ఆశ్చర్యపోవాలి. మనల్ని చూసి నిజమండి, వాళ్ళందరూ ఒకే మాట అండి, వాళ్ళందరూ అనాలి. అలా మనం అనిపించుకుంటున్నామా? మీ అందరూ వాక్యం తెలిసిన వాళ్ళు మేము మాట్లాడేయగలం అనుకుంటున్నారు, మాట్లాడలేరు. బైబిలు అన్ని పుస్తకాలు లాంటి పుస్తకం కాదు, దైవికంగా సంబంధం ఉన్న ఏకైక పుస్తకం అది మన బైబిల్. కనుక మనం నమ్ముకున్న దేవునికి అనుకూలంగా ఉంది కనుక, మనం నమ్ముకున్న దేవుడు మన కొరకు రాయించింది కనుక, దీన్ని చదువుకున్న మనం అందరము ఒకేలాగా ఉండాలి, ఒక్క భావం.